మూవీ రివ్యూ ఆఫ్ లవ్ మీ ఇఫ్ యు డేర్. ఈ సినిమా చూసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ లాజికల్ థింకింగ్ స్కిల్స్ని తీసి పక్కన పెట్టాలి. ఇది పాసిబులా, నాట్ పాసిబులా, ఇలాంటి విషయాలని పక్కన పెట్టేసి వాళ్ళు చూపించే ఆ మ్యాడ్నెస్ని చూడగలిగితే ఓకే. లేదు ఐ వాంట్ లాజిక్ అనుకుంటూ ఉంటే మాత్రం మెంటల్ వేసిపోద్ది. మంచి ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది సినిమా. ఇనీషియల్గా ఫస్ట్ 10 to 15 మినిట్స్లో ఒక స్టోరీ వస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది అయిపోయినాక ప్రజెంట్ టైం లైన్లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది ఇంకా లాస్ట్ వరకు గజిబిజి గందరగోళమే. సినిమా ఎటులుతుందో కూడా అర్థం కాదు. కొద్దిసేపు ఇది హారర్ ఫిల్మా లేదా రొమాంటిక్ ఫిల్మా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనే విషయం అర్థం కాదు. సరే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అనుకుందాం, మరి జ్యూస్ బాగుందా అంటే లేదు, సప్పగుంది. ఈ సినిమాతో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎంగేజింగ్గా లేదు. సినిమా ఫాస్ట్ పేస్లోనే ఉంది, ఎక్కడ డల్ అయిపోయినట్టు అనిపించదు. కానీ ఉన్న సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించవు. ఓకే, ఇంకా దరిద్రం ఏంటంటే మనకి ఏ క్యారెక్టర్ల మీద అయితే డౌట్ వచ్చి బహుశా ఈ క్యారెక్టర్ ఇదే అయ్యుంటుందేమో అని అనుకుంటామో వాళ్ళు సర్ప్రైజింగ్గా ఏమనిపించదు అసలు. అయినా ఈ దెయ్యాన్ని లవ్ చేసే ఫ్యాంటసీ ఏంటో. మొన్న రీసెంట్గా ఒకళ్ళు ఓం బిమ్ భూషణ్ వచ్చారు, ఇవాళేమో లవ్ మీ ఇఫ్ యు డేర్ అని. యాక్చువల్లీ ఒక పాయింట్లో మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మన వాళ్ళు కొంచెం డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తున్నారు. సరే బ్యాక్ ఫైర్ అవుతున్నాయి, బట్ అట్లీస్ట్ కొత్తగా ట్రై చేస్తున్నారు. రొటీన్ రొట్ట తీయడానికి అయితే ట్రై చేయట్లేదు కదా. ఈ విషయంలో ఈ సినిమాని కాన్సెప్ట్ వైజ్గా అయితే మెచ్చుకోవచ్చు, కొంచెం యూనిక్గానే ఉంటుంది. హారర్ పాయింట్ తీసుకుంటే మాత్రం ఎటు నుంచి భయం అనేది అనిపించదు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ విజువల్ టేకింగ్ కానీ అంతా పాతకాలం ఫిల్మ్ మేకింగ్ లాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఎందుకో లీడ్ రోల్స్లో ఎవ్వరూ అంత గ్రేట్గా పర్ఫామ్ చేసినట్టు అనిపించలేదు. ఇంకా ఇబ్బంది పడే సీన్స్ కొన్ని ఉంటాయి ఈ సినిమాలో. దెయ్యంతో రొమాన్స్ చేసే సీన్ మధ్యలో ఒకటి ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 5 to 6 minutes ఉంటుంది. ఆ సీక్వెన్స్ అంతా చాలా ఇబ్బందిగా అండ్ అసలు ఏం జరుగుతుందిరా బాబు ఇక్కడ అనిపిస్తుంది. టెక్నికల్గా చూసుకుంటే టెక్నికల్గా కూడా ఓకే, అంత గ్రేట్గా ఏం అనిపించలేదు. కొన్ని సెట్ పీసెస్ డిజైనింగ్ చాలా బాగుంది, కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ బాగున్నాయి, బట్ కొన్ని చోట్ల అయితే కొంచెం తేడా కొట్టేసినాయి. మ్యూజిక్ ఎందుకో చాలా పాత సినిమా మ్యూజిక్ లాగా అనిపించింది, బట్ ఒక సాంగ్ బాగుంది. హీరో అపార్ట్మెంట్స్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు దెయ్యం పాడే సాంగ్ అయితే బాగుంది. ఓకే, వినడానికి అయితే బాగుంది. సరే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే లాజిక్ లాంటివి ఏమీ లేవు, మొత్తం అంతా మ్యాడ్నెస్సే ఉంది. ఐ వాంట్ లాజిక్, ఐ వాంట్ ఏ ప్రాపర్ డ్రామా, ఐ వాంట్ ఏ హారర్ ఫిల్మ్ అనుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్లీ డిసప్పాయింట్ అవుతారు. బ్లడ్ అండ్ వైలెన్స్ కొంచెం ఉంది, అడల్ట్ కంటెంట్ అంతగా ఏం లేదు. 2 సీన్లు ఉంటాయి, కాకపోతే న్యూడిటీ అయితే ఉండదు. అదన్నీ మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.